ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 1వ తేదీన అమలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించి అవాతాతల కళ్లలో ఆనందం చూస్తున్నామని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇంటి వద్దనే స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. లబ్ధిదారులందరికీ సాయంత్రం లోపు పింఛన్లు అందిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వారికి మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన బడ్జెట్కి నిజంగా కృతజ్ఞతలు. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పోలవరం కోసం దాని పనికి కావాల్సిన నిధులను కూడా అత్యంత త్వరలో వాళ్ళు ప్రకటించబోతూ ఉన్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ని మనం అక్కడి నుంచి కోరుకోవడం జరిగింది. వారు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రల ఇమిడిపోయి ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన ఈ ప్రకటన, చేయూత నిజంగా అభినందనీయం. అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం వారికి కృతజ్ఞతా భావులుగా ఉండాలి అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మనం గుంటూరు మనకి తెలిసిందే. కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్లో మనకు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా ఆగిపోయిన మన డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఇతరత్ర ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ ఇష్యూస్, గంజా ఇష్యూస్, పోలీసు వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈరోజు ఒక 5 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతూ ఉన్నాం కలెక్టర్ గారికి. సో ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది. కాబట్టి సర్వత్రా కృతజ్ఞతా భావంతో ఈరోజు రాష్ట్రం అంతా నిండిపోయింది. దానికి నిజంగా అభినందనీయం, హర్షదాయకం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది.